బతికుండంగానే చంపేశారు. భూమి పట్టా మరొకరి పేరు మీదకు మార్చేశారు. నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించిన అక్రమార్కులు అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. చౌదర్గూడ మండలంలోని వీరన్నపేటకు చెందిన గడ్డ వెంకటయ్య తండ్రి నర్సయ్యకు సర్వే నంబర్ 222-3లో 20 గుంటల సీలింగ్ పట్ట భూమి, మరో సర్వే నంబర్లో 10 గుంటల అసైన్డ్ భూమి ఉంది. కొంతకాలంగా రైతు బంధు డబ్బులు రాకపోవడంతో అసైన్లో చెక్ చేయగా అసలు భాగోతం బయటపడింది. వేరే వ్యక్తులపైన రికార్డులు నమోదైనట్టు గుర్తించారు. వెళ్ళినాక ఆ నుంచి ఏ సలహాలు వస్తే దాన్ని బట్టి చేతాము. గవర్నమెంట్ లేదు కదా, 1 మంత్ టైం పడతా అని చెప్తుండ్రు. భూమి విరసత్ చేసేటప్పుడు ఊర్లోకి ఎవరైనా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి భూమి విరసత్ చేస్తే ఊళ్ళకి ఎవరు అధికారులు రాలేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏది లేదు. స్పాట్లు తీసేసారు. మా తనకి ఎవరు రాలేదు, ఎవరు చెప్పలేరు. వీఆర్ఓ కానీ ఎవరు ఏ మంచి మండల ఆఫీస్ నుంచి ఏ వ్యక్తి రాలేరు. నోటీస్ బోర్డులు ఏమైనా అంటించారు? అవన్నీ ఏం లేవు. ఊళ్ళో గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. ఈ 30 గుంటలు చేసుకోమని వాళ్ళకి సలహా ఇచ్చింది ఎవరు? సలహా ఇచ్చింది ఎవరు లేరు. సలహా ఇచ్చిందంటే మన జంగయ్య, ఈసీఎఫ్ జంగయ్య గారు, ఆయన చేసింది మొత్తం. స్లాట్ బుక్ చేసింది మొత్తం ఆయనే. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 10 గుంటలు రావాల్సింది కరెక్టే, వాస్తవానికి వాళ్ళది ఉంది. వాళ్ళది కాకుండా మార్చి చేసుకున్నారు. వాళ్ళ నాయన పేరు కొట్టింది కదా, మా నాయన పేరు గడ్డ వెంకటయ్య నర్సాయి ఉంటుంది. అది చూపెడితే కదా, అది చూపెట్టి ఇంకెట్లా చేసారు? వీళ్ళకైతే తెలియదు. చేసిన ఎంఆర్వా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెద్ద పెద్దలు గవర్నమెంట్ ఎంప్లాయీలు. మీ సేవ అట్లా వేయడానికి ఏమైనా డిమాండ్ చేసిందా దగ్గర నుంచి? వాళ్ళ నుంచి ఆమె లేడీస్ చెప్తుంది 20,000 ఇచ్చారంట అన్న. ఆమె లేడీస్ ఆల్రెడీ ఏం చెప్తుందంటే, మాకు వచ్చే 10 గుంటలు మాది 20 గుంటలు కదా చెప్పింది ఆమె ఆల్రెడీ. నీకు 10 గుంటలు కావాలంటే 20 గుంటలు కూడా ఎక్కుతుంది. అట్లయితే నీ 10 వస్తుంది, 30 వస్తుంది, 20,000 ఖర్చు తీసుకురా అని చెప్పింది ఆమె. రీసెంట్గా మొన్న చెప్తుంది మొత్తం. భూమి చూసి 30 గుంటల భూమి నాకు అనకుండా చేయకుండా, నన్ను అడగకుండా చేయకుండా చూసుకొని పట్టా 30 గుంటల భూమి పట్టా చేసుకున్నారు. వాళ్ళ పేరు చేసుకున్నారు నా భూమి. నేను రైతు బంధు అడగలేదు అని చెప్పి మేము యాసంగి పైసలు ఏం చేశారని చెప్పి మేడము ఆ పంచాయతీ ఆఫీస్ కాడికి ఊళ్ళకు రాసుకపోనికి వచ్చింది. నేను రాపిస్తామని బుక్ తీసుకొని పోయినా. బుక్ తీసుకొని పోయినాక మేడం ఏం చెప్పిందంటే, నీ భూమి 30 గుంటల భూమి ఏదో వాళ్ళకు పట్ట అయిపోయింది కదా అని చెప్పి అన్నది. అన్న తర్వాత అప్పుడే గూడెం మండలము పోయినాము, ఎక్కడెక్కడ చూసిన తర్వాత గూడెం మండలం కూడా పాత సర్పంచి, ఆ పాత ఎంఆర్ఓ అప్పుడు గూడెం పోతున్నాగానే అప్పుడే దిగిపోయినాడు. కొత్త ఎంఆర్ఓ వచ్చిండు. కొత్త ఎంఆర్ఓ తానికి పోయినాము. ఇక్కడ ఆఫీస్కి అంతా తిరిగి ఉన్నా ఎవరు పట్టేసుకోకుండా చేసుకొని నేను భూమి ఇట్లా చేసినాడు. అదే గ్రామానికి చిన్న తిమ్మగల గాయత్రి, హనుమగల్ల మమతల పేరిట రికార్డ్ అయినట్లు తేలింది. కాసులకు కక్కుర్తి పడిన రెవెన్యూ అధికారులు లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకుని మరణించిన ధృవీకరణ పత్రాన్ని సృష్టించి ఇతరుల పేరుపై విరాసత్ చేసి పట్టా మార్పిడి చేశారని బాధితుడు ఆరోపించారు. అందుకు పట్టాదారు మరణించినట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించి వివరాలను నమోదు చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.